తెలంగాణలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. ఇవాళ చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అరికపూడి గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు పిలుపునిచ్చారు. అరికపూడి గాంధీ నివాసానికి శంభుపూర్ రాజు, కౌశిక్ రెడ్డి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని హౌస్ అరెస్ట్ చేశారు. శంభుపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరికపూడి గాంధీ నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య హైడ్రామా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి. అటు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వస్తారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు ముందటగా ఏదైతే అలర్ట్ అయిన పరిస్థితి. వాస్తవానికి ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు శంభుపూర్ రాజు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి అరికపూడి గాంధీని కలిసి ఆయనకు విషయం చెప్తాము, పీఎస్సీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత అనేది వాళ్ళ అభిప్రాయం. సో అరికపూడి గాంధీ ఉదయం నుంచి చెప్తున్నారు, ఆయన ఇంట్లో రెడీగా ఉన్నారు. వాళ్ళు వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తే ఖచ్చితంగా సాదర స్వాగతం శత్రువు అయినా తనకి ఇంటికి వస్తే వాళ్ళని గౌరవించడం తన మర్యాద అంటూ కూడా అరికపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే పెద్ద ఎత్తున నాయకులు ఉదయం నుంచి కూడా అరికపూడి గాంధీ నివాసానికి అటు దానం నాగేంద్ర కావచ్చు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆయన వెల్ విషర్స్ కావచ్చు, అనేక మంది అరికపూడి గాంధీని కలిసి వెళ్తున్న పరిస్థితి. ఏదైతే తనకు అండగా ఉంటానంటూ కూడా తనకు మద్దతుగా అనేక మంది వచ్చి వెళ్తారు. ఇక మైనంపల్లి హనుమంతరావు లాంటి నాయకులు బయలుదేరి గాంధీ నివాసానికి వచ్చే క్రమంలో ఆయన కూడా పోలీసులు అడ్డుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం మనం అరికపూడి గాంధీ నివాసం వద్ద ఉన్నాం. కొంతమంది అనుచరులు కూడా ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇక పోలీసులు కూడా పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేసి అరికపూడి గాంధీ నివాసానికి 2 గేట్లు ఉన్నాయి. ఇది ఒక ముందు వైపు గేట్లో మనం ఉంటే వెనక వైపు గేట్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. అంటే ఎటువైపు నుంచి అయినా కూడా అటు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన ఇంటికి ఆందోళనకు వస్తారన్న సమాచారం నేపథ్యంలో కొంత పోలీసులు అలర్ట్ అయ్యారు. వాస్తవానికి ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఏదైతే ముందస్తుగానే బీఆర్ఎస్ నాయకులు చేరుకోకంటే ముందే ఇక్కడికి చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు కొంత అలర్ట్ అయ్యి అక్కడ మెయిన్ గేట్ దగ్గర నుంచి దాదాపు ఇక్కడికి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న ఇంకొక రోడ్ దగ్గర పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడే ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా అడ్డుకుని వెనక్కి పంపిస్తారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వచ్చి గాంధీ నివాసంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా అడ్డుకుని పోలీసు వాహనంలో ఎక్కి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనం చూస్తాం. ఎవరైతే పోలీసులు కొంత క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈ గల్లీలో ఎవరైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు, మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడికి రాని అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక దానం నాగేందర్ లాంటి నాయకులు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, ఆసక్తికరమైన కామెంట్స్. ఖచ్చితంగా హరీష్ రావు కనుక చొరవ తీసుకుని మాట్లాడితే ఇద్దరు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీతో తాను మాట్లాడతాను, కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మంత్రి హరీష్ రావు మీద ఉంది, సీనియర్ నాయకుడుగా ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అందుబాటులో లేని నేపథ్యంలో హరీష్ రావు కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఖచ్చితంగా తామేంటో చూపిస్తామంటూ కూడా ఒక వార్నింగ్ కూడా ఏబిఎన్తో మాట్లాడుతూ దానం నాగేంద్ర చెప్పిన పరిస్థితి. ఇక కౌశిక్ రెడ్డి చేసిన ఆంధ్ర కామెంట్స్ సంబంధించి కూడా పెద్ద సీరియస్గానే చర్చ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అరికపూడి గాంధీ నివాసానికి వస్తారో వాళ్ళంతా కూడా కొంత చర్చించుకున్న పరిస్థితి. అరికపూడి గాంధీకి ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడాల్సింది కాదంటూ కూడా వాళ్ళు చేస్తున్న అభిప్రాయం. ఎందుకంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా సెటిలర్ల ఓట్లతోనే గెలిచిందనేది వాళ్ళు చెప్తున్న అభిప్రాయం. ఇక పోలీసు వాళ్ళైతే ఎక్కడికక్కడ అందరు నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్టులు చేసి అవన్నీ కూడా బయటకు రానికపోవడంతో కొంత పరిస్థితి ఉదయంతో పోల్చుకుంటే కొంత సర్దుమణిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ నాయకులంతా కూడా హౌస్ అరెస్టులు చేశారు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. పోలీసులు ఒకటే చెప్తున్నారు, బయటకు రావడానికి అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు ఇళ్లలో నుంచి అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇక అరికపూడి గాంధీ కాసేపట్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తాను ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, కౌశిక్ రెడ్డి పదే తనను రెచ్చగొడుతున్నాడు, తనను హెచ్చరిస్తున్నాడు కాబట్టి తన మనోభావాలు దెబ్బతిన్నాయి, తన క్యాడర్ కావచ్చు తన మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలోనే తను ప్రతిగా స్పందించాల్సి వచ్చిందనేది అరికపూడి గాంధీ చెప్తున్నమాట. కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా అటు పీఏసీ చైర్మన్
పదవికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనేక అంశాలు ఖచ్చితంగా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక పిఎస్సి చైర్మన్ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదన ఆయన కూడా వినిపిస్తున్నారు. ఏదైతే తాను బీఆర్ఎస్ సభ్యుడిగానే ఇప్పటికీ కొనసాగుతాను. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి 65 మంది సభ్యుల బలం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 38 సభ్యుల బలం ఉంది. అంటే సంఖ్యాపరంగా సభాపతే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాననేది అరకపూడి గాంధీ చెప్తున్నారు. అందుకే తనకు ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎస్సి పదవి తనకు వచ్చిందంటూ కూడా తను సమర్థించుకున్న పరిస్థితి. సో ఇక పార్టీ ఫిరాయింపుల మీద ప్రస్తుతం హైకోర్టులో హైకోర్టు 4 వారాలు గడువిచ్చింది కాబట్టి సచివాలయం ఏదైతే అసెంబ్లీ సచివాలయానికి గడువిచ్చింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో తాము మాట్లాడమంటూ కూడా వీళ్ళు చెప్తున్న మాట. ఇటు దానం నాగేంద్ర కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, ఏబిఎన్తో మాట్లాడుతూ అదే అంశాలను చెప్పారు. ఇక ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి వ్యవహారం మాత్రం చాలా సీరియస్గానే వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇది మొదటిసారి కాదు, గతంలో మహిళా గవర్నర్ను ఉద్దేశించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా దానం నాగేంద్ర లాంటి సీనియర్ నాయకులు పదే చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా గాంధీ కూడా మొదటి నుంచి మృదు స్వభావి, ఎవరితో కూడా ఎవరి జోలికి అంటే ఆయన తన పని తాను చేసుకునే స్వభావం కాబట్టి ఖచ్చితంగా తను కూడా గాంధీ కూడా కొంత ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సర్దుమణుగుతాయి అనేది సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు నాయకుల్ని అటు కౌశిక్ రెడ్డిని, హరీష్ రావు లాంటి సీనియర్లు కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా గాంధీతో తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా అటు దానం నాగేందర్ చెప్పి కాసేపు క్రితం వచ్చి వెళ్ళిన పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కొంత సర్దుమణిగిందని చెప్పాలి. ఉదయం ఉన్న హడావుడి కొంత తగ్గింది. కాకపోతే గాంధీని కలవడానికి మాత్రం పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావంగా స్థానిక నాయకత్వం కావచ్చు, స్థానిక క్యాడర్ కావచ్చు, అనేక మంది వచ్చి కలిసి వెళ్తున్న పరిస్థితి. కొంత పోలీసు వాళ్ళు మాత్రం అందరినీ లోపలికి అనుమతించట్లేదు. ఇక్కడ లోపల నుంచి పర్మిషన్ ఉన్న వాళ్ళని లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.